మహారాష్ట్ర అనగానే మనందరికీ గుర్తొచ్చేది షిరిడి, పండరిపురం. ఇంకా దీంతో పాటు మహారాష్ట్రలో చూడదగ్గ చాలా విశేషమైన ప్రదేశాలున్నాయి. ఆ ప్రదేశాల గురించి, వాటి విశిష్టత గురించి, అలాగే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తున్న మహారాష్ట్ర ప్యాకేజ్ గురించి కూడా మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు గురుగారు బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శుభాశీస్సులు. గురుగారు, మహారాష్ట్ర పేరులోనే మనకు తెలుసు, అన్ని రాష్ట్రాల్లో కల్లా పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. సో మరి ఇందులో చూడదగ్గ విశేషాల గురించి. శ్రీ మహాగణాధిపతయే నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. అద్భుతమైనటువంటి కన్న తల్లిలా చూసుకుంటూ భక్తులకి భక్తి అనురక్తిని కలిగించాలి, సేవానుసక్తిని కలిగించాలనేటువంటి భావనతో ఉన్నటువంటి ఆర్వీ ట్రావెల్స్ వారు మహారాష్ట్ర బస్ ప్యాకేజీని చక్కగా ఆ ఏ క్షేత్రాలు సందర్శిస్తారో వివరించారు. వాటి గురించి చెప్తాను. మహారాష్ట్ర అనే పదం వేదంలోనూ ఉంది, ఉపనిషత్తుల్లోనూ ఉంది. మహారాష్ట్ర మీరన్నట్లు మంచి గొప్పదైనటువంటి రాష్ట్రం. అసలు ఇక్కడ ఉన్న దేవాలయాలు, ఇక్కడున్న భక్తులు, ఇక్కడున్న వీరులు, ఇక్కడున్న సంస్కృతి సంప్రదాయాలు మనకెక్కడా కనపడతాయా అన్నట్లు ఉంటుంది. ఒక్కొక్కటి. దీనిలో అత్యద్భుతమైనటువంటిది పండరి. తల్లిదండ్రుల యొక్క సేవ చేశాను. పుండరీకుడు అంటాడు, నీకే వరం కావాలి అంటే కృష్ణుణ్ణే ఇక్కడ పండరినాథుగా భావిస్తారు. పుండరీకుడు ఆయన పేరుతో ఉంటుందన్నమాట ఈ క్షేత్రం. ఇక్కడ శివక్షేత్రాలు కూడా ఉన్నాయి. శివుడు విష్ణువుడు కలిసి ఉన్నటువంటి రూపం. ఇక్కడనే భీమానది, ఇక్కడే చంద్రభాగ. ఆ చంద్రభాగ నదీ విశేషం ఇదే ఆ స్వర్గలోకంలో. అందుచేతనే పాండురంగడు, ఈయనని విఠల దేవుడు అంటారు. అంటే వైకుంఠవాసుడు అని అర్థం. విఠల విఠల విఠాల 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 విఠాల. అద్భుతమైనటువంటి క్షేత్రం మనం దర్శించవచ్చు. అందుచేతనే మహానుభావుడైనటువంటి ఎందరెందరో సక్కుబాయి, తుకారాం, ఒకళ్ళ నామదేవ్, ఎందరెందరూ భక్తుల యొక్క చరిత్రలన్నీ ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. వాళ్ళ యొక్క మహిమలు దర్శనమిస్తాయి. అలాగే మరొక విశేషము షిరిడి సాయి. ఈయన ఎవరో ఎవరికీ తెలియదు, ఏ పుస్తకాల్లోనూ లేదు. ఈయన తల్లిదండ్రులు ఎవరో తెలియదు. కుగ్రామం అయినటువంటి షిరిడి ఒక పుణ్యక్షేత్రం అయిపోయింది. అలాంటి పుణ్యక్షేత్రం మనకు దర్శనమిస్తుంది ఇక్కడ షిరిడి. అంతేకాక శని సింగణాపూర్, తలుపులు లేని గ్రామం. పెద్ద పెద్ద తలుపులు చేయిస్తారు, తాళాలు పెడతారు, కానీ ఇక్కడ తలుపులే ఉండవు, ఒక్క దొంగతనాలు ఉండవు. శనీశ్వరుడు ఆవహిస్తాడని భయం. ఆ శనీశ్వరుని సింగణాపూర్లో గనక సేవిస్తే శని పీడలు తొలగిపోతాయి. ఔరంగాబాద్. అలాగే మినీ తాజ్మహల్ ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే 4 జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఇక్కడ. అది గొప్ప విశేషం. 8 గణపతులు, మహానుభావులు, గణపతి ఆలయాలు, అష్టగణపతి. 4 జ్యోతిర్లింగాల్లో భీమశంకర దేవాలయం, త్రయంబకేశ్వరం అంటారు దీన్ని. త్రియంబకం 3, త్రియంబకం యజామహే, త్రియంబకేశ్వరుడు. అలాగే ఘృష్టేశ్వర దేవాలయం, అలాగే వైద్యనాథ్ దేవాలయం. ఇలాంటి పుణ్యక్షేత్రాలు. మార్కండేయుడు కూడా ఇక్కడ రక్షింపబడినటువంటి పుణ్యక్షేత్రం ఇది. అలాగే నాగనాథ్ జ్యోతిర్లింగమని, అలాగే కొల్హాపూర్. ఓహో మహాలక్ష్మి. హే జగజ్జననీ లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరిం సిద్ధలక్ష్మిర్మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా వరంకుశం పాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం జగదీశ్వరీం తాం. అమ్మవారి యొక్క దివ్య ఆలయం మనకు దర్శనమిస్తుంది. రేణుకా అమ్మవారు. ఎవరి రేణుకా అమ్మవారు? జమదగ్ని యొక్క భార్య. ఇక్కడనే ఒక అద్భుత సన్నివేశం. రేణుకాదేవి మహాపతివ్రత. ఏ రోజు మడిగట్టుకొని ఆ రోజున పాత్ర తీసుకురావాలి. మళ్ళీ ఆ పాత్ర వాడకూడదు. ఏ పాత్ర? భర్తని తలుచుకుంటే ఆ ఇసుక కొండయ్యేది. ఒకానొక సమయమున తెల్లవారుసామున వెళ్ళి మడిగట్టుకొని ఆ మన్నీళ్ళు తీసుకురావాలి అనుకున్న సమయంలో గంధర్వులు ఆ కొలను దగ్గర ఉండటాన్ని చూచి అలా మనసు అలా అని తల ఉంచుకున్నది. ఆ దృశ్యానికే మట్టి అవల. పవిత్రమైనటువంటి మనస్సుతో ఉండవలసింది. అలా గంధర్వులు విహరించడం చూచినటువంటి ఆమె మనస్సు ఉత్త చేతులతో రాగానే ఏం జరిగింది అని
జమదగ్న మహర్షి చూచి ఇలాంటి దృశ్యాన్ని చూస్తావా, అపవిత్రురాలైపోయినావని కొడుకుల్ని పిలిచి తల నరకమంటాడు. ఎవ్వరూ నరకడు, పరశురాముడు వస్తాడు. తల నరకే కొడుకుల్ని పైన 4 కొడుకులు తల నరకమంటే నరకలేదని శపిస్తే మరణించారు. పరశురాముడు వచ్చి గండగొడ్డలతో తల్లి తల నరికేస్తాడు. తండ్రి మెచ్చుకుంటాడు. ఓహ్ పితృవాజ్ఞ పరిపాలకుడా అనంటే, నీకేం వరం కావాలో కోరుకోమంటే తల్లిని బ్రతికించమని, తన అన్నలను బ్రతికించమని అంటాడు. ఆ రేణుకాదేవియే మనకు దర్శనమిచ్చి ఆనందంగా అమలాపురం జోగీశ్వరమ్మలాగా మనకు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మనకి కనపడినట్లు మహరునేటువంటి ప్రదేశంలో శక్తిపీఠంగా ఇక అష్టగణపతులు, పాలి గణపతి, మొహాడ్ గణపతి, మోర్గాం గణపతి, సిద్ధిటిక్ గణపతి, థేవూర్ గణపతి, రంజన్గాన్ గణపతి, అలాగే లెన్యాద్రి గణపతి, అలాగే ఓజర్ గణపతి, ఇలాంటి మహానుభావుల యొక్క దివ్యమైనటువంటి ఆలయాలు మనకు దర్శనమిచ్చి ధన్యత చెందించే పుణ్యక్షేత్రాలే మహారాష్ట్ర. మరాఠీ బస్ ప్యాకేజ్ మనకు దర్శనమిస్తుంది. వీటన్నిటిని దర్శించి ఆనందించి ధన్యులు కావలసిందిగా కోరుతూ స్వస్తి. రైట్, ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. చూస్తున్నారు కదండి, మహారాష్ట్ర ప్యాకేజ్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తోంది. అందులో చూడదగిన విశేషమైన ప్రదేశాల గురించి మనం తెలుసుకున్నాం. మీరు కూడా మహారాష్ట్ర ప్యాకేజ్లో మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నెంబర్కి కాల్ చేసి మీ యాత్రని బుక్ చేసుకోండి. నమస్తే.